హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ. నేను ఇంతకుముందు మీకు బిడ్జి కోర్స్లో ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్సే వచ్చాయి కదా, ఎంతమంది రాశారు ఎగ్జాము? నిజంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పేపరు వినుంటే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. ఈరోజు రాసిన బయాలజికల్ సైన్స్ బాటనీలో ఇది ప్రీవియస్ పేపర్ కదా, ఈరోజు వచ్చిన పేపర్లో ఖచ్చితంగా కలిసిన క్వశ్చన్స్ మీకు చూపిస్తా. ఏంటి ఒకటేంది మామిడి శాస్త్రీయనామం వచ్చింది, అండ్ భూఫలం అంటే ఏమిటి వచ్చింది కదా, ఈ రెండు వచ్చాయి కదా. అందులో ఖచ్చితంగా చెప్పా కదా, అట్లీస్ట్ 2 or 3 అయినా వస్తాయి. మీరు ఖచ్చితంగా ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేసేవి మీరు వింటే చాలు, కొంచెం నోట్ రాసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా మీరు పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుందని మీకు చాలాసార్లు చెప్పా. మరి ఎంతమంది దీన్ని ఫాలో అయ్యారో తెలీదు, ఎంతమంది రాశారో. తర్వాత లాంగ్ ఆన్సర్లో ఏమొచ్చాయి, ఇది బాటనీ పేపర్ కదా, ఇందులో ఏంటి ఏవైనా 2 ప్రత్యేక పుష్ప విన్యాసాలు, ఈ క్వశ్చన్ వచ్చింది. ఇదేంటి 4 మార్క్స్, అక్కడ 1 అక్కడ 2 మార్క్స్, ఇక్కడ 4, అది ఇక్కడ ఎంత అయినాయి 4 6 మార్క్స్ అయినాయి కదా. ఇంకేంటి పరాగ సంపర్కానికి తోడ్పడే సహకారుల గురించి క్లుప్తంగా రాయండి, ఇది ఇంకా 4. ఈ 2 క్వశ్చన్స్ రాస్తేనే మీరు పాస్ అవుతారు కదా. లాంగ్ ఆన్సర్స్ ఈ 8 మార్క్స్, అవి 2, మొత్తం ఎన్ని అయినాయి ఈ 8 కదా, 10 అయినాయి కదా. ఇంకొకటి ఏంటి పత్రహరితాన్ని కలిగిన కణాంగం, దీనికో 4 మార్క్స్. ఖచ్చితంగా నిజంగా ఎవరైతే నేను చెప్పిన ఈ పేపర్ ఫాలో అయ్యారో, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో విన్నారో, ఖచ్చితంగా వాళ్ళు పాస్ అయ్యారని నమ్ముతున్నాను. ఓకే, చెప్పాను కదా, రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్సే మీకు వస్తాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్సే వస్తాయి. ఖచ్చితంగా ఇవే చదవండి. మీరు అంతా కంగారు పడకుండా, ఎక్కడో ఏదో మెటీరియల్ ఏదో కావాలని ఆశించకుండా, అట్లీస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఈ యొక్క పేపర్స్ అయినా వినండి. ఓకే, ఈరోజు ఎవరైనా రాశారా? మంచిగా అందరు రాసి ఉంటారు అనుకుంటున్నా నేను, ఈ నా వీడియోస్ చూసిన వాళ్ళు. అండ్ ఇది బాటనీలో కదా, బాటనీలో ఎన్ని మార్క్స్కి వచ్చాయి? ఈ 8 కదా, 12 14 మార్క్స్ వరకు వచ్చాయి కదా. 9 వస్తే పాస్ బాటనీలో. మరి జువాలజీలో కూడా కలిసే కదా. మళ్ళీ సేమ్ టటోనిమీ అంటే ఏమిటి, ఫస్ట్ క్వశ్చన్ ఆడ కూడా మామిడి శాస్త్రీయ నామం అడిగాడు. మామిడి కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మాంజీఫెరా, మా మీదే ఉంటుంది అక్షరం అని చెప్పాను నేను. మళ్ళీ ఐసీజెడ్ కూడా వచ్చింది కదా, దాని ఫుల్ ఫామ్ వచ్చింది. అండ్ స్పంజికల కుల వ్యవస్థ, ఇందులో మొత్తం 3 వచ్చినాయి కదా, 4 వచ్చినాయి ఇందులోనే. ఏంటి జీవావరణ వ్యవస్థ అంటే ఏంటి, ఇంకొక లాంగ్ ఆన్సర్ రాస్తే మీరు పాస్ అవుతారు కదా. ఏంటి లాంగ్ ఆన్సర్లో కూడా 3 వచ్చాయి. ఏంటి క్రస్టేసియన్ల ప్రధాన లక్షణాలు, అండ్ బొద్దింక నోటి భాగాలను చక్కగా పటాన్ని గీసి భాగాలను గుర్తించండి, అండ్ హరిత గృహ ప్రభావం అనేది మీరు ఓన్గా రాసుకోవచ్చు కదా. ఇది అనేది కెమిస్ట్రీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఓకేనా నాన్న? ఎవరైతే చక్కగా రాశారని అనుకుంటున్నాను, నా వీడియోస్ విన్న వాళ్ళు ఖచ్చితంగా పాస్ అవుతారని అనుకుంటున్నాను. ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు. నేను కెమిస్ట్రీ కూడా అండ్ ఫిజికల్ సైన్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్లీస్ట్ అవి వీడియో అయినా వినండి, మీకు కొంత అవగాహన ఉంటుంది రాయడానికి. ఓకే, ఆల్ ఆఫ్ యూ. చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ఎక్స్ప్లెయిన్ చేసిన కొన్ని క్వశ్చన్స్లోనే ఖచ్చితంగా ఇవి వస్తాయని నమ్మకంతో మీకు చెప్పాను. ఎందుకంటే ఇంతకుముందు మా స్టూడెంట్స్ కూడా ప్రీవియస్ క్వశ్చన్సే ఎక్కువగా వచ్చాయి మేడం అని చెప్పారు. అందుకే నేను ఇది కూడా అలానే చేశాను. ఎందుకంటే ఈ బిడ్జి కోర్స్ అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా, అంటే మీకు తెలియదు కాబట్టి, సిలబస్ తెలీదు, అసలు ఏమీ తెలియదు దాని గురించి. కాబట్టి అట్లీస్ట్ ఇట్లా వీడియోస్ చేసినప్పుడైనా వినండి, మీకు కొంత అవగాహన అనేది ఉంటుంది. పాస్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ. అండ్ తర్వాత పేపర్ ఏంటి మీకు, ఫిజికల్ సైన్స్ కదా, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. నేను పెట్టిన క్వశ్చన్స్ అయినా అట్లీస్ట్ వినండి, మీకు కొంత అవగాహన అనేది వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.